మంచు ఫ్యామిలీలో మరో వివాదం చోటు చేసుకుంది. జల్పల్లిలోని అడవిలో మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడారు. అడవి పందిని బంధించి విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ తీసుకెళ్లారు. దీంతో వాళ్ళిద్దరిపై చర్యలను తప్పుపడుతూ అభ్యంతరం చెప్పారు మంచు మనోజ్. అడవిలోకి వెళ్లి పందులను వేటాడ వద్దని హెచ్చరించిన మేనేజర్, ఎలక్ట్రీషియన్ పట్టించుకోలేదని తెలిపారు. అడవి పందిని బంధించి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లంతా డిమాండ్ చేస్తున్నారు. రైట్, మంచు ఫ్యామిలీలో మరో వివాదం చోటు చేసుకున్న పరిస్థితి. జల్పల్లిలోని అడవిలో మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడారు. అడవి పందిని బంధించి విష్ణు మేనేజర్ కిరణ్, అలాగే ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరు కూడా కలిసి తీసుకెళ్లారు. దీంతో ఇద్దరి చర్యలను తప్పుపడుతూ అభ్యంతరం చెప్పారు మంచు మనోజ్. అడవిలోకి వెళ్ళి పందులను వేటాడ వద్దని హెచ్చరించిన మేనేజర్, అలాగే ఈ ఎలక్ట్రీషియన్ పట్టించుకోలేదని తెలిపారు. ఈ అడవి పందిని బంధించి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయింది. వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లంతా డిమాండ్ చేస్తున్నారు. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి. సో మంచు మనోజ్ ఈ వీడియోని బయటికి పంపారా? అయితే డెఫినెట్గా ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది, ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దు, అడవి పందులను వేటాడవద్దు అంటూ. సో ఏం చెప్తున్నారు? ఆ స్టాఫ్ దగ్గర నుంచి ఏదైనా స్పందన ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సినీ నటుడు మంచు మోహన్ బాబు మంచు విష్ణు సిబ్బంది నిర్వాహక వల్ల మరోసారి మంచు కుటుంబానికి సంబంధించిన పేరు బయటకు వచ్చింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని జల్పల్లిలో మోహన్ బాబు నివాసం ఉంది. అయితే అక్కడ ఒక చిట్టడివి కూడా జల్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిట్టడి ఉండడం కారణంగా అక్కడికి రోజు అడవి పందులను వేటాడేందుకు మంచు విష్ణు సిబ్బంది, మోహన్ బాబు సిబ్బంది వెడుతున్నట్టుగా కూడా మంచు మనోజ్ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ చాలా సార్లు చేసినట్టుగా తెలిసింది. ఆ సమయంలో చాలా వరకు మంచు మనోజ్ అభ్యంతరకరం తెలిపారు. అయితే మరోసారి ఇప్పుడు అడవి పందిని వేటాడడానికి వెళ్లిన సమయంలో వారు అడవి పందిని చంపి తీసుకువస్తున్న సమయంలో ఒక వీడియో అనేది ఇప్పుడు ప్రస్తుతం బయట మీడియాలో కనిపిస్తూ ఉంది. అయితే ఈ సోషల్ మీడియా కూడా వైరల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ వీడియోను కూడా మంచు మనోజ్ మరి పంపించారా, లేకపోతే వేరే ఏదైతే సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా వచ్చిందా అనేది కూడా ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. అయితే ప్రస్తుతం ఈ వీడియో ద్వారా చూస్తుంటే ఇద్దరు ఎవరైతే మంచు మోహన్ బాబు, మంచు విష్ణుకు సంబంధించిన సిబ్బంది ఇద్దరు, ఒక మేనేజర్ కిరణ్, అలాగే దేవేంద్ర ప్రసాద్ ఎలక్ట్రీషియన్, ఇద్దరు కలిసి వెళ్లి వేటాడి ఆ అడవి పందిని చంపి తీసుకొచ్చినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఒకవైపు నెటిజన్లు అయితే మండిపడుతున్నారు. ఇప్పటికీ దీనిపై మంచు మనోజ్ కూడా చాలా వరకు రియాక్ట్ అయ్యి అభ్యంతరకరం తెలిసినప్పటికీ కూడా వారు పదే అడవి పందులను వేటాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాము అని నెటిజన్లు కూడా చెప్తున్నారు. అయితే వీరిద్దరిపైన చర్యలు తీసుకోవాలని కూడా మరోవైపు మంచు మనోజ్ అలాగే నెటిజన్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. హరి, అయితే సుష్మిత, ఇది మంచు విష్ణుకి తెలిసే జరుగుతోందా, లేదంటే మేనేజర్ అలాగే ఎలక్ట్రీషియన్ వీళ్ళు మాత్రమే వెళ్తూ ఉన్నారా అంటే ఏం చెప్తారు? మంచు విష్ణుకి సంబంధించిన చాలా మంది సిబ్బంది ఉంది. అయితే ఆ సమయంలో మనం మంచు విష్ణుకి తెలిసి చేస్తున్నారా లేకపోతే తెలియక చేస్తున్నారా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వీరిద్దరూ ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కూడా చెప్తున్నారు. అయితే వీరిద్దరే చాలా సార్లు వేటాడడానికి వెళ్లారని కూడా మంచు మనోజ్ చెప్తూ ఉండడం ఒక వీడియో చెప్పడం చూస్తున్నాము. అందులో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ కూడా వస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. సో వీళ్ళు పలుమార్లు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ పలుమార్లు వెళ్ళిన సమయంలో కూడా మంచు మనోజ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం, మంచు విష్ణుకి మరి ఇందులో సంబంధం లేదని చెప్పాలి. ఎందుకంటే వారి వేట కోసం, వారి ఆనందం కోసం వారు వేటాడడానికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. హరి, ఓకే.